హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తర్వాత ఎన్నో పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే దాని వైపున ఇన్వెస్టిగేషన్ ఒక వైపు జరుగుతున్నా, మరోవైపు కొన్ని యాంగిల్స్లు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో రెండు ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో, బోయింగ్ సంస్థ తయారు చేసే ఈ డ్రీమ్ లైనర్ విమానాలపైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. వీటిపైన ఫిట్నెస్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి అది ఏ మేరకు సాధ్యపడే అవకాశం కనిపిస్తుందని ఒకటి అంశం. రెండోది 11A సీట్ గురించి విస్తృత స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఒక వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి 11A సీట్లో కూర్చొని ఈ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. మరి 11A సీటు అంత సేఫ్టీ సీటా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్రధాన అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సో రెండు ప్రధాన అంశాలు మిమ్మల్ని చెప్పడానికి చూస్తున్నాం. అంటే బోయింగ్ విమానాలు అవి మంచి విమానాలు అని చెప్పేసి మంచి టాక్ కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. మరి డ్రీమ్ లైనర్ ఏవైతే బోయింగ్ విమానాలు తయారు చేస్తాయో, సంస్థ తయారు చేస్తుందో వాటిపైన ఆరోపణలు అయితే వస్తున్నాయి మేజర్గా. అంటే సరిగ్గా లేదు అని చెప్పేసి మరి ఇప్పుడు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నా అంటున్నారు. మరి మంచి మెరుగైన ఫ్లైట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? మీరేం చెప్తారు? అంటే బేసికల్గా ఏంటంటే, మొత్తం బోయింగ్ విమానాల్లో డ్రీమ్ లైనర్ ఒక సక్సెస్ఫుల్ ఫ్లీట్గానే చెప్తారు. సక్సెస్ఫుల్ ఫ్లీట్గా చెప్పే క్రమంలోనే దానికి సంబంధించినటువంటి ల్యాండింగ్ కానీ, అదే సందర్భంలో టేక్ ఆఫ్ సందర్భంగా ఏదైతే ప్రెషర్ అవసరమో, ఏదైతే పవర్ అవసరమో, ఆ పవర్ ఇవ్వటంలో బోయింగ్ విమానాలు సక్సెస్ఫుల్గా అని చెప్తారు. అయితే ఈ పర్టిక్యులర్ అంశంలో అహ్మదాబాద్ కేసులో, అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానానికి సంబంధించిన అంశంలో ఒక ప్రధానమైన అనుమానం ఎందుకు వస్తుంది? అసలు టేకాఫ్లో ఇవ్వాల్సినటువంటి పవర్ని ఇవ్వటంలో, టేకాఫ్ ఇవ్వాల్సినటువంటి స్ట్రెంగ్త్ని ఇంజన్ ఇవ్వటంలో ఫెయిల్ అయింది అనేది ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని ఒకసారి కూలంకషంగా ఆలోచిస్తే, టెక్నికల్గా ఆలోచిస్తే, మామూలుగా ల్యాండింగ్ సమయంలో ఉండేటటువంటి ఇబ్బందులు, దానికి సంబంధించినటువంటి వాటన్నింటిని పక్కన పెట్టి, విమానం గాల్లోకి లేచేటప్పుడు ఆ గాల్లోకి లేవటానికి కావాల్సినటువంటి పవర్ని ఇంజను సప్లై చేయాలి. ఇంజన్ సప్లై చేసేటటువంటి క్రమంలో ఈ ఫ్యూయల్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఎఫ్డాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఎఫ్డాక్ టెక్నాలజీ జనరల్గా ఈ ఎయిర్లైన్స్ ఫ్యూయల్ని రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేయడం కోసం విమానాల్లో దాన్ని లోడ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ రివ్యూలో కూడా ఎక్కడ ఇబ్బందికరమైన పరిణామాలు లేవు. ఈ పర్టికులర్ దగ్గరకు వచ్చేసరికి అన్ని ప్రశ్నకు ఎదురుపడాల్సి వస్తుంది. డ్రీమ్ లైనర్ ప్రశ్నకు ఎదురవ్వాల్సి వస్తుంది. డ్రీమ్ లైనర్ అనేటటువంటి విధానం అక్కడి నుంచి మొదలు పెడితే ఎయిర్పోర్ట్ ఏటీసీ ఉన్నటువంటి టెక్నికల్ కనెక్టింగ్, అదే సందర్భంలో ఒక సక్సెస్ఫుల్ ఫ్లీట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇద్దరు పైలట్, కో పైలట్, అన్నీ సమర్థంగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ విమానం ఎందుకు ఫెయిల్ అయింది? ఏదైతే పవర్ని ఇవ్వాలో ఆ పవర్ని ఇవ్వటంలో ఎక్కడ వైఫల్యం జరిగింది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఈ ప్రశ్నకి కొనసాగింపుగానే అన్ని విమానాల్ని టెక్నికల్ ఆడిట్ చేయాలి అని డ్రీమ్ లైనర్ బోయింగ్ నిర్ణయించడం అనేది ఒక మేజర్ స్టెప్గానే చెప్పాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ విమానాలకి సంబంధించినటువంటి దాని పర్ఫార్మెన్స్ మీదే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో అన్నింటినీ టెక్నికల్ ఆడిట్ చేయాలని ఎప్పుడైతే నిర్ణయించారో, ఇది టెక్నికల్గా దానికి వచ్చేటటువంటి సమస్యలకి, ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఒక ప్రధానమైన అంశం ఏంటి? ఈ ఎయిర్లైన్స్ ఫ్యూయల్ని ఏదైతే ఉందో, ఈ ఫ్యూయల్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఎఫ్డాక్ టెక్నాలజీ ఫెయిల్ అయిందా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఎఫ్డాక్ టెక్నాలజీ కూడా ఎక్కడ సక్సెస్ఫుల్ ట్రాకే తప్ప దాని మీద ఎక్కడ ప్రతికూలమైనటువంటి రిజల్ట్స్ లేవు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ ఏం సమాధానాలు వస్తాయని ఎదురు చూడాలి. ఇక 11A సీటుకి సంబంధించి సహజంగానే 11A సీటు మీద సానుకూలమైనటువంటి అభిప్రాయాలు లేవు. 11A సీటు తప్పకపోతే తీసుకుంటారు అనేటటువంటి అభిప్రాయం కూడా చాయిస్లో 11Aని తప్పకపోయినప్పుడు ఇక వేరే ఎక్కడా లేనప్పుడు 11Aని ఆప్ చేసుకుంటారు అనేటువంటి అంశం కూడా ఉంది. అయితే 11A సీటులో ఇదే డ్రీమ్ లైనర్ విమానంలో 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి థాయిలాండ్ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి అప్పుడు బయటపడినటువంటి ఒక నటుడు రాంగ్ చుక్ ఇట్లాంటి పేరేదో ఉంది,
ఆయనకి ఆ రోజు తీసుకోవటం, అక్కడ సేఫ్గా బయటికి రావడం, అది దానికి సిమిలర్గా ఇప్పుడు మళ్ళీ జరగటం అనేది కొంచెం రకరకాల అనుమానాలకైతే తావిస్తున్నప్పటికీ ఈ రెండింటిని పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, అసలు మొత్తం గేట్లన్నీ క్లోజ్ ఉన్నాయి, అన్ని గేట్లు క్లోజ్ చేసినాకే క్రూ సిగ్నల్ ఇస్తారు, అప్పుడు దాన్ని పైలట్ అందుకుని నడపడం స్టార్ట్ చేస్తారు. కొంత గ్రౌండ్లో వెళ్ళిన తర్వాత అంటే టేక్ ఆఫ్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో ఎట్లా వచ్చారు ఆయన బయటికి? మొత్తం క్లోజ్ ఉన్నటువంటి ఫ్లైట్లో ఆ పర్టికులర్ వ్యక్తి మాత్రమే ఎట్లా బయటకు వచ్చారు? ఆయన చెప్తున్నటువంటి నేను పడిపోయాను అనేటటువంటి విషయం, వీటన్నిటి మీద రకరకాల అనుమానాలు అయితే ఎగ్జిట్ అయ్యారు. ఎట్లా ఎగ్జిట్ అయ్యారు? మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాకే టేక్ ఆఫ్కి ఛాన్స్ ఇస్తారు. ముందు గ్రౌండ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. ఆ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో ఎక్కడ ఏ రకమైనటువంటి అవకాశం ఉంది ఆయన బయటికి రావడానికి అనే అంశం మీద కూడా ఒక రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. ఒక పక్క టెక్నికల్ ఆడిట్, ఇంకో పక్క దీనికి సంబంధించినటువంటి డీజీసీఏ కానీ మన మిగతా ఫ్లైట్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ చేసినటువంటి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్, అది దానికి ఒక రూపం వస్తుందని ఆశిద్దాం. ఇంకొక అంశం కూడా ఉంది సార్, అది భగవద్గీత ప్రధానంగా మొత్తం కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయింది, చాలా మంది నమ్ముతున్నారు కూడా. సో ఆయన్ని కాపాడింది భగవద్గీతే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇంకొక అంశం కూడా ప్రచారంలో నిన్న చెప్పాను నేను, చిన్నప్పటి ఆయన నడుచుకుంటూ రావటం మీద రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి, నాకైతే ఉన్నాయి. ఆయన ఎట్లా అసలు ఫ్లైట్ నడుస్తున్న ఫ్లైట్లో కాలిపోతున్న ఫ్లైట్లోంచి ఎట్లా బయటకు వచ్చాడు అనే దగ్గర అనుమానాలు ఉంటే, అక్కడి నుంచి మొదలై దానికి చుట్టూ రకరకాల ఆయన ఎథీస్ట్ కాబట్టే బయటకు వచ్చాడు, నాస్తికుడు కాబట్టే ఎక్కడ ఏ దేవుడు అంటే ఎవరో అంటే దేవుడికి ఆయన కాపాడాడు అంటే దేవుడు కాపాడటానికి ఆయన నాస్తికుడు దేవుడు ఎందుకు కాపాడతాడనే ప్రశ్న కూడా వచ్చింది. కాబట్టి ఒక ఘటన జరిగేసరికి ఆ ఘటనకి సంబంధించినటువంటి రకరకాల వ్యక్తులు, రకరకాల భావాలు, రకరకాల అంశాలు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కన్క్లూజన్స్ ఇవ్వటం. అదే సందర్భంలో శర్మిష్ఠకి సంబంధించి శర్మిష్ఠ 6 నెలల క్రితమే ఈ ఘటన జరుగుతుందని చెప్పింది అనేది ఒక అంశం కూడా విస్తృతంగా జరుగుతుంది. కాబట్టి ఆయన భగవద్గీత పట్టుకున్నందుకే సేఫ్ అయ్యాడు, భగవద్గీత దగ్గర ఉన్నందుకే సేఫ్ అయ్యాడు అంటే అది కొంచెం హైపోథెటికల్ క్వశ్చనే, దానికి ఆన్సర్ చెప్పలేము. కానీ దాన్ని ఒకటి క్లియర్ అయితే చెప్పాలి, ఆ ఘటన అనేది అన్ఎక్స్పెక్టెడ్ అయితే దాని చుట్టూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు రావడం మనకైతే ఎక్స్పెక్టెడే. మనం ఆ రోజే అన్నాం, ఒక పక్క ఆయన నాస్తికుడు కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చాడనే వర్షన్ నుంచి మొదలుపెట్టి రకరకాల వర్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నాం. ఇది అందులో భాగమే అని నేనైతే ఫీల్ అవుతున్నా. భగవద్గీత పట్టుకొచ్చినందుకే ఆయన సేఫ్ అయ్యాడు అంటే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే తీర్థయాత్రలకు వెళ్ళి వస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. దీనికి